నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం మండలం ఎల్లన్పురం మరియు కోలంక గ్రామాలలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు భరోసా ఇవ్వడం జరిగింది. వృద్ధులు, వికలాంగులు, విధవలు వంటి పేద వర్గాలకు ఎన్టీఆర్ పెన్షన్ ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఒక భరోసా అని అన్నారు. కార్యక్రమంలో సకుమల్ల గంగాధర్రావు, ఏలుబండు బాబులు, బాబురావు, గట్టి శ్రీను, నూలు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పెన్షన్ ఎవరు ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 4,000. ఏం చేస్తున్నారు మీరు? మందులు అవి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉందా? ఇది వరకు ఇచ్చేవారా? ఉదయం ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి టైంలో పొద్దుట ఇంటికి వచ్చేవారా? టైంకి వచ్చి కాదు, ఇప్పుడు 1వ తారీఖు ఫంక్షన్ ఎప్పుడు ఇవ్వాలమ్మా మీకు? రేపు ఇవ్వాలా, ఈరోజు ఇవ్వాలా? రేపు ఆదివారం అది ఒకరోజు ముందు ఇచ్చేస్తాం. ఈరోజు వృద్ధులకి, వికలాంగులకి, మరి అన్ని వర్గాల్లో ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మరి పెన్షన్స్ ఇవ్వడం, కూటమి ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇస్తున్నారు. ఏదైనా సెలవు వస్తే రోజు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలు ఏ రోజు వస్తుందో పెన్షన్ తెలియని పరిస్థితి. మరి కూటమిలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఉన్న పంచాయతీ సిబ్బంది, గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితో కలిసి ఉదయం 6:30, 7 గంటలకి ఇంటి వద్ద ఇవ్వడం అన్నది చాలా గర్వకారణం. అది కూడా ఒకేసారి 4,000 చంద్రబాబు నాయుడు గారు మరి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇటువంటి పేదల సంక్షేమం గురించి పనిచేసే ప్రభుత్వాన్ని కూడా మనం ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తాం.